8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Stop. Observe. Exhale through right. Inhale through right. Exhale through left. Inhale gently through your nostrils. Exhale as per your capacity by chanting Mahara. Last round. Sarve bhadrani pashyantu. Ma kaschit dukhabhag bhavet. Inhale, lift your neck up. Exhale, bring your leg down. Down. Inhale, lift your leg up. Exhale, bring your leg down. Now, inhale, center. Exhale, build your neck onto your right shoulder. Exhale, center. Exhale, center. Inhale, rotate back. Both hands up. Your palms should be facing each other. Exhale, bring your hands down. We have to repeat 3 more times. Exhale, back. Now let's do in reverse manner. Inhale, take your elbows back and then forward. Inhale, exhale. Inhale, the center. Inhale, rotate towards your left side. Exhale, center. Inhale towards your right side. Towards your right side. Exhale, center. Inhale, twist towards your left side. Exhale. So, keep your hands in Namaskara Mudra. Don't interlock your fingers. Try to stabilize your body. 4, 5, 6, 7, 8, 9, 10. Gently inhale, bring your hands down. Exhale, your leg down. You have to repeat the same on your left side. So lift your left leg. Compulsory that you should place your feet next to place your hands next to your feet. Pada Hastasana. Placing your hands next to your feet. Do whatever you can, whichever your body supports. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale very slowly. Lift your hands up. Exhale, hands on the sides of your body. Next. We'll start the opening prayer. Deva Bhagam Yada Bhuve. సార్ ఈవెంట్ కింద యోగా డేది ఈరోజు నెల్లూరులో మనం చేసుకుంటున్నాము. సో దీంతో తర్వాత ఇది ఒక స్టార్టింగ్ ప్రోగ్రామ్, జిల్లాలో మొదటి ప్రోగ్రాము ఈ సంవత్సరంలో ఇంటర్నేషనల్ యోగా డేని వెల్కమ్ చేసుకోవడానికి. ఇదే విధంగా వచ్చిన వాళ్ళందరూ కూడా మీ కమ్యూనిటీలో ఒకవేళ కొన్ని దూరంగా వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే మీ విలేజెస్లో కూడా దయచేసి ఈ యాక్టివిటీని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇది ఒక జిల్లా స్థాయిలో మన జిల్లా చూస్తే సుమారు 25 లక్షల పైన జనాభా ఉన్న జిల్లా. దానిలో మనం ఒక 1000 మెంబర్స్ 2000 మెంబర్స్తో ఒకరోజు యోగా ప్రోగ్రామ్ చేస్తే ఆ అవేర్నెస్ వాళ్ళందరికీ తీసుకెళ్ళడానికి అవకాశం ఉండదు. ఖచ్చితంగా కంటిన్యూస్గా నెక్స్ట్ ఒక 1 మంత్లో యోగాలో ఇంట్రెస్ట్ ఉన్న అసోసియేషన్స్ కావచ్చు, ఆర్గనైజేషన్స్ కావచ్చు, జిల్లా యంత్రాంగం తరఫున ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లు కావచ్చు, వాళ్ళ సిబ్బందులు కావచ్చు, వాళ్ళందరూ కూడా అదేవిధంగా స్కూల్స్ ఈ సమయంలో ఆల్మోస్ట్ స్కూల్స్ అందరూ కూడా సెలవులో ఉన్నారు. అంతేగాని నెక్స్ట్ మంత్ నుంచి మనకు ఓపెనింగ్స్ వస్తాయి. సో స్కూల్స్లో కూడా ఆ పిల్లలందరూ కూడా దయచేసి ఈ యొక్క యాక్టివిటీని ఒక మాస్ అవేర్నెస్ యాక్టివిటీ కింద అట్లీస్ట్ ఒక కామన్ యోగా ప్రోటోకాల్ ఫాలో చేసుకొని కనీసం 1 or 2 డెమాన్స్ట్రేషన్ అయినా ప్రతి ఊర్లో ప్రతి మండల స్థాయిలో చేసుకున్నట్లయితే ఈ యోగా గురించి అవేర్నెస్ ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉన్నాయి. అంటే అది చేసిన మాత్రంగా ప్రతి ఒక్కరు ప్రతిరోజు చేస్తారని లేదు, కానీ కనీసం దాంట్లో ఒక 10%, 20% మంది అయినా యోగా కింద వచ్చేసినట్లయితే చాలా వరకు మన హెల్త్ బెనిఫిట్
చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మనకు చాలా వరకు హెల్త్ కాస్ట్లు తగ్గించడానికి అవకాశాలు ఉన్నాయి, హాస్పిటల్ విజిట్స్ తగ్గించడానికి అవకాశాలు ఉన్నాయి. సో అది కాబట్టి దయచేసి ఇక్కడ వచ్చేసిన అందరికీ కూడా, గవర్నమెంట్ సిబ్బందులందరికీ కూడా, అదేవిధంగా యోగా ప్రాక్టీషనర్స్ అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే నెక్స్ట్ ఒక 1 month దయచేసి రెమ్యునరేషన్ కానీ అలాంటివి ఏమి చూసుకోకుండా వీలైన వరకు మాక్సిమం అవేర్నెస్ యాక్టివిటీస్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని మీ అందరికీ కోరుకొని సెలవు.